హలో హాయ్ వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్జేవి. అయితే మనం సూలూరుపేటలోనే శ్రీహరికోటకి వెళ్ళే రూట్కి అయితే మనం వచ్చేస్తున్నాం. అయితే ఎందుకు వెళ్ళావు శ్రీహరికోటకి రూట్కి, అసలు ఏంటి అక్కడ విశేషం అనుకుంటున్నారా? మీరు ఎన్నో సముద్రాలు తిరిగి ఉండొచ్చు, ఎన్నో నదులు తిరిగి ఉండొచ్చు, ఎన్నో కాలువలు తిరిగి ఉండొచ్చు, కానీ శ్రీహరికోటకి వెళ్ళే రూట్లో ఉన్నటువంటి పుల్లికాట్ సరస్సును అయితే మీరు ఎప్పుడైనా దర్శించారా? అయితే పుల్లికాట్ సరస్సులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అసలు దీని విశిష్టత ఏంటి అని నేను తెలియజేస్తాను. అయితే ఈ పుల్లికాట్ సరస్సులో చాలా విశేషం ఉంది. ఈ పుల్లికాట్ సరస్సు సంబంధించినటువంటి అయితే లైట్గా ఇక్కడ ఉప్పు నీరు ఉంటుంది. ఇది ఒక సరస్సు, ఇది నది కాదు, కాలువ కాదు, సముద్రం కాదు, ఇది ఒక నది. అయితే ఈ నదికి సంబంధించి చాలా ప్రకృతి అందాలకు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇది యాక్చువల్లీ వచ్చేసి సూలూరుపేట నుంచి శ్రీహరికోటకి వెళ్ళేటువంటి రూట్ అనమాట. శ్రీహరికోట మన రాకెట్ లాంటి షార్కి వెళ్ళేటువంటి రూటు. ఈ రూట్లో మనం వెళ్తూ ఉంటే సరస్సు వస్తుంది ఇరువైపులా. ఈ సరస్సు అందాలు అయితే చాలా బాగుంటాయి. ఈ పక్క ఇరువైపులా, ఆ పక్క ఈ పక్క వాటర్ ఉండడం, వాటర్ మధ్యలో నుంచి రోడ్డు పోవడం అనేది పుల్లికాట్ సరస్సుకి ప్రత్యేకత. చాలా పేరు ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కామెంట్ చేయండి, లేదనుకుంటే మీకు మొత్తం వివరిస్తాను. అయితే ఈ పుల్లికాట్ సరస్సు అయితే మనకి ఇక్కడ సూలూరుపేటలోనే మన శ్రీహరికోటకి వెళ్ళే రూట్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళినట్టుగానైతే అంటే సూలూరుపేట నుంచి చెన్నైకి వెళ్ళే రూట్లో కూడా అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఏదైతే తడ ఉందో తడ దగ్గర నుంచి కూడా మీరు వెళ్తే అక్కడ బోట్ షికార్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి క్లైమేట్ సరిగ్గా లేనందువలన అతను బోట్ షికార్కి ఎవరిని పంపించట్లేదు, ఆ మత్స్యకారులను కూడా అలౌ చేయట్లేదు. అయితే విశేషంగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ దేశ విదేశాల నుంచి పక్షులు అయితే ఇక్కడికి విచ్చేస్తాయి. ఈ దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి పక్షుల గురించి మీకు ఒకసారి చెప్దామని ఇంత దూరం వచ్చామన్నమాట. అయితే ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడికి దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి కొంగలు, పక్షులు చాలా రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి. అవన్నీ కూడా మనకి ఇక్కడికి విచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేసి దాదాపు అక్టోబర్ మాసం ఎండింగ్ నుంచి ఇక్కడికి మనకి అంటే మన ఆంధ్రాకి వస్తాయి ఇవి. ఇక్కడ ఆంధ్రాకి వచ్చి అంటే దీన్ని మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం ఫ్లెమింగో ఫెస్టివల్ లాగా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం అనుకుంటాము. దాంట్లో భాగంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఈ బర్డ్స్ అన్ని ఇక్కడికి రావడం, అందరూ తిలకించడం, పోవడం, దానికి సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ని ఫ్లెమింగో ఫెస్టివల్ లాగా మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎప్పుడు ప్రతి ఏటా సెలబ్రేషన్ చేసుకుంటాము. అది కూడా జనవరి మాసంలో. అదైతే అందరూ తెలిసిన విషయం. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పులికాట్ సరస్సులో ఉన్నటువంటి ప్రత్యేకత చూడండి మీ కళ్ళతోనే. ఇవి విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి వచ్చేసినటువంటి పక్షులు అనమాట. ఈ మన కిలకిలలాడుతున్నటువంటి ఆ పక్షుల శబ్దం కావచ్చు, ఆ ప్రకృతి వాతావరణం కావచ్చు, మనిషికి ఎంతో రిలాక్స్ కలిగిస్తుంది అనమాట. ఎవరు ఎంత టెన్షన్లో ఉన్నా ఏమున్నా సరే ప్రకృతిని అయితే ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ ప్రకృతిలో ఉన్న అందాలని తిలకించడానికి రెండు కళ్ళు సరిపోయినటువంటి ప్రదేశం అనమాట ఇది. మన సూలూరుపేట నుంచి శ్రీహరికోటకి వెళ్ళే రూట్లో ఉన్నది ఇరువైపులు ఉన్నటువంటి కూడా ఈ పులికాట్ సరస్సు అనేది చాలా అందంగా ఉంటుంది. అలాగే పక్షులు కూడా అసలు చూడడానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసే బుద్ధి పుట్టట్లేదు. అంత ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ పులికాట్ సరస్సు ప్రత్యేకత చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పక్షులన్నీ కూడా దేశ విదేశాల నుంచి ఇక్కడికి విచ్చేస్తాయి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ గుడ్లు పెట్టి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని కూడా పెద్ద చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వాటి సొంత దేశాలు ఏదైతే ఉన్నాయో అక్కడికి తరలి వెళ్ళిపోతాయి. చక్కటి అవకాశాన్ని మనం అయితే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి రావాలి, ఇవన్నీ కూడా చూడాలి. అందుకే మీకోసం చూస్తారనే ఇవన్నీ కూడా మేము చూపిస్తున్నాం ఈరోజు. అంటే పులికాట్ సరస్సు అనేది ఏంటంటే ఇది ఈ పులికాట్ సరస్సులో ఉన్నటువంటి మధ్యలో అక్కడక్కడ దీవులు ఉన్నాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు విజల్లాండ్ దీవు అనేది, ఆ దీవులు లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా మంది మత్స్యకారులు కానీ దీని మీదే బతుకుతూ ఉంటారు. అంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. మనం ఎక్కడెక్కడికి వెళ్తుంటాం, సరే ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది. అదేవిధంగా నైజీరియా, బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కజకిస్తాన్, అలాగే హిమాలయాల నుంచి కూడా ఎన్నో పక్షులు ఇక్కడికి విచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుందనో లేకపోతే ఆ వెదర్ బాగుండదనో, మరి ఇక్కడ వెదర్ బాగుంటుందనే విషయాలని ఒక్కొక్క దేశం నుంచి కూడా పక్షులన్నీ అక్కడి నుంచి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని కానీ మళ్ళీ తిరిగి సొంత దేశాలకి వెళ్ళిపోతాయి. అది ఇంత ఆహ్లాదకరంగా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి జనవరి మాసంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది కూడా మనకి సూలూరుపేటలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఏర్పాటు చేస్తారనమాట. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా దాదాపు 3 రోజుల పాటు చేస్తారనమాట. ఇది ఇప్పుడే కాదు,
ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఆనవాయితీ అనమాట. ఫ్లెమింగో ఫెస్టివల్ని 3 రోజుల పాటు దీన్ని చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పక్షులు ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నాయి. అనేక మంది టూరిస్టులు ఇక్కడికి విజిట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసంగా ప్రత్యేకంగా ఇవి చేస్తారు. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు. అయితే మరిన్ని ఈ విషయాలు చూసే ముందు ఒకసారి కొంతమంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో ఆ స్థానికులు కూడా ఒకసారి అడిగి కనుక్కుందాం. ఎలాంటి పక్షులు వస్తాయి, ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు, ఈ పులికాట్ సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ విధంగా మత్స్యకారులు బతుకుతారు, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి దీవుల్లో ఉన్నటువంటి ఆ దీవుల్లో జీవించే జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళి వచ్చారా లేదా అనేది ఇంకొక ఎపిసోడ్లో మీకు ఆ దీవిని కూడా మేము చూపిస్తాను. మీకు ఏదైనా దీవి చూడాలనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసంగా మేము వెళ్ళి ఆ దీవిని అయితే కూడా షూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వెదర్ అంతా బాగాలేదు కాబట్టి దీవుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే అవి బోట్లో మనం ప్రయాణించాలి కాబట్టి. ఒకసారి ఈ స్థానికులు ఉన్నారు, స్థానికులతో కూడా కొంచెం మాట్లాడదాం. ఏంటి ఇక్కడ చేపల వేటకు వెళ్ళారు, ఇది ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంకా జరగబోతా ఉంది, ఎలా ఉంది మీకు ఇక్కడ ఈ వాతావరణం, ఇవన్నీ బాగున్నాయా? వాతావరణం వర్షాలు పడి చల్లదనంగా ఉండదు. ఇక్కడ ఏంటంటే జనాభా కూడా చాలా మంది వస్తున్నారు. ఫ్లెమింగో కొంగలు పక్షులు అనేది బాగా వచ్చి జ్వరపడినాయి. చూసేదానికి బాగుండదు, వాతావరణం కూడా చల్లదనంగా ఉండదు. మేము మత్స్యకారులు ఇక్కడ చేపల వేటకు వచ్చినాము. మా పరిస్థితి వర్షాలు లేక ఇక్కడ చేపలు అనేది దొరికేది కష్టంగా ఉండదు. ఆడ చూస్తే వర్షాలు పడి పనులు లేకపోవడం వల్ల మాకు ఇంట్లో ఇబ్బందిగా ఉండదు. వచ్చిన రోజు ఈ రోజు అంతా కష్టపడి పడితే ఆ చేపలే దొరికినాయి. సరే, ఏమంటే జనాలు మాత్రం చాలా దూరం నుంచి వస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఇంకా వర్షాలు పడాలా, వర్షాలు పడి ఉంటే వాటర్ బాగా వచ్చి ఉంటుంది. నీళ్ళు బాగా వస్తే పక్షులు కూడా చేపలు తినేదానికి వచ్చి అందరూ చూసేదానికి బాగుండు. అది సరే, ఓకే. ఏదేమైనా మాత్రం చేపలు అనేది ఒక రోజు పడతా ఉంటే ఒక రోజు పడవ, వాతావరణం మీద ఆధారపడి ఉండేది. అది దేవుడి నిర్ణయం, అది మనకు సంబంధించింది కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. అదే పక్షులు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తాయి. ఆ దేశ విదేశాల నుంచి వచ్చిన పక్షులు అసలు ఏ విధంగా ఇక్కడ ఆకట్టుకుంటాయి, వాతావరణాన్ని బాగుంటుందా, బాగుంటాయా? ఉంటాయి, చాలా వరకు వస్తాయి, చాలా వరకు ఉన్నాయి కూడా. ప్రెజెంట్ వచ్చినారంటే బాగుంటది, వాతావరణం అంతా బాగుంటది. మేమేంటంటే వస్తాము, వేట చేసుకుంటాం, పోతాము. పక్షులు మించింది కాదు ఇడంతా. ఎంత ఇది మిగిలింది మాది. మేము ఇప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టాలని మేము అనుకోము. గవర్నమెంట్ రూల్ కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రూలు, అది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే కింద పోయకొద్దు, ఇది చేయకొద్దు అంటే వేస్ట్ అయినట్టు కింద పోయకొద్దు. ఎందువల్లంటే అవి మా పనికిరానంటే కింద నీళ్ళలో వేసినామంటే పక్షులు తింటాయి. దాని మాట ఏంటంటే పక్షుల వల్ల కేర్ తీసుకుంటారు. పక్షులు చాలా వరకు ఉన్నాయి. దానివల్ల నో ప్రాబ్లం, నో ఇష్యూ. అంతా బాగున్నది, వాతావరణం అది కూల్గా బాగున్నది. అంత పొలాలకి ఇలా ఉండాలి. కాకపోతే మేము ఏంటంటే లోకల్ దగ్గర వాళ్ళం కాబట్టి మా టైం పాస్ ఏంటంటే ఇది. అదేవిధంగా ఇప్పుడు బోట్ షికారు కూడా జరుగుతుంది కదా, చాలా బాగా జరుగుతుంది. వచ్చారంటే కరెక్ట్గా బోట్లు గీట్లు కూడా ఇంకా కరెక్ట్గా ఒక వీక్ లోపల వస్తాయి. బోట్లు షికారికి దానికి ఫ్లెమింగో ఫస్ట్ చాలా వరకు వచ్చున్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా అంతగా కనిపివు. వెదర్ వల్ల, వాటర్ వల్ల మెయిన్. పెద్ద వర్షాలు లేవు, వర్షం తక్కువ ఉన్నది. అందువల్ల బోట్ల వరకు ఇప్పుడు అంతవరకు రాలా. బోట్లు వచ్చినాయంటే వచ్చే వాళ్ళకి దానికి ఆహ్లాదంగా తిరిగేదానికి జాలీగా ఏదో మామూలుగా ఏంది వీరికి ఒకసారి వచ్చే వాళ్ళు బాగా ఫ్రీగా తిరగచ్చు, ఫ్రీగా ఉండొచ్చు, వస్తారు. ఎవ్రీ వీరు అట్నే జరుగుతుంది. ఈ వీరు ఏంటంటే ఒకరంతా వర్షం తక్కువ అంతే. కానీ పక్షులు అయితే వచ్చి ఉన్నాయి. వాటికి సరిపోయే ఆహారము ఏడాది నుండి వస్తాయి. అవి బాగున్నాయి ప్రజెంట్. ఇప్పుడైతే నో ఇష్యూ. పక్షులు చూసే వాళ్ళకి అయితే నో ఇష్యూ. కానీ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే బోట్లు ఉండాలా. ఏంటంటే బయట పోయి లోపల పోయేసి వచ్చి అదే టైం పాస్ ఏడాది నుండి వస్తారు. అదే బయట నుండి లోపలికి పోతే వాళ్ళకి ఒకరంతా కూర్చాలు. అది ఆ మాదిరిగా ఉన్నది. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ చాలా మంది ప్రేక్షకులు కూడా తెలియజేశావు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నట్టే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడ నుంచి సూలూరుపేట నుంచి శ్రీహరికోటకి వెళ్ళే రూట్లో అయితే ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఈ విధంగా చోటు చేసుకుంటుంది. మీరు కూడా ఈ ప్రదేశాన్ని దర్శించాలనుకుంటే మన తిరుపతి జిల్లాలోని సూలూరుపేటకు సంబంధించిన ఈ పులికాట్ సరస్సులోని ఈ అందాలన్నీ చూడవచ్చు. అదేవిధంగా కొంచెం దూరం అయితే ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పి అనేది కూడా ఒక పండుగ ఇక్కడ జరుపుకుంటారు. అదేవిధంగా
ఫ్లెమింగో బర్డ్స్ అని కూడా ఇక్కడ రాస్తుంటారు అనమాట. అప్పుడు మీ దారిలో వస్తున్నటువంటి పక్కన ఉన్నటువంటి బోర్డులో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్లెమింగో బర్డ్స్ అనేది. మీరు కూడా ఆ లోపలికి వచ్చేసి ఆ అడవుల దగ్గర కానీ లేకపోతే ఈ రోడ్డుకి సంబంధించి ఇరువైపులు ఉన్నటువంటి ఈ సరస్సులో కానీ ఇవన్నీ అందాలను కూడా మీరు తిలకించవచ్చు. ఈ వాతావరణం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా రండి. ఇది ఈ రోజు సమాచారం మీకు ఉన్నటువంటి ఈ ముఖ్యమైన సమాచారం మీకు అందించాను. మరిన్ని కొత్త వీడియోలతో మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ అవర్ సువర్ణ మీడియా. కెమెరామెన్ మల్లితో ఆర్జేవి ఫ్రమ్ నెల్లూరు.